ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వ్యవహారం వైసీపీలో కాకరేపుతుంది. వైసీపీకి సంబంధించినటువంటి నేతలే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలే మీ మీద విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంత సిట్యుయేషన్ ఎందుకు వచ్చింది? వాళ్ళు అడగండి, నేనేం చెప్తాను. ఇప్పుడు విమర్శలు చేస్తున్నాను, నేను చేసిందే ఏముంది, వాళ్ళు విమర్శలు చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నేనేమన్నా పార్టీకి సంబంధించి ఏమైనా ఇబ్బంది పెట్టాను చేసాము, విమర్శ చేయాల్సిన అవసరం ఏముంది? నేను పార్టీలో ఉన్నాను, నేనేం చెప్పగలుగుతా? వాళ్ళని అడగండి ఎందుకు విమర్శలు చేస్తాను. అంటే ఒకే పార్టీకి సంబంధించిన మీ పార్టీకి సంబంధించిన నిమ్మకాయల రాజనారాయణ మీ మీదనే వైసీపీకి సంబంధించి మీరు చేస్తున్న విమర్శలు ఏదైతే ఉన్నాయో ఆ విమర్శలు అనేవి కరెక్ట్ కాదని చెప్తున్నారు. నేనేం విమర్శ చేశాను? మనకి ఇప్పుడు అట్లా నేనేం విమర్శ చేశాను? నాకు సంబంధించినటువంటి ఈ విధంగా అన్యాయం జరిగింది సంబంధించి నేను ఏం చేయాలనే విషయం కూడా అధిష్టాన వారి దృష్టికి తీసుకెళ్ళాము. నేను ప్రయత్నం చేస్తున్నాను, మీరు అందరూ నాకు సహకరించండి. లేకపోతే భవిష్యత్తులో నేను ఏం చేయాలో మీరు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వమని చెప్పేసి మాట్లాడే కానీ నేను వైసీపీకి సంబంధించినటువంటి ఏదో విమర్శలు అనేది నేను చేసిన పరిస్థితి వాళ్ళు మాట్లాడుకుంటాం కోసం మాట్లాడుతున్నారు. కానీ విమర్శలు ఏం చేశాను? విమర్శలు వైసీపీకి సంబంధించి అదే చెప్పాలి. ఏం విమర్శలు చేశాను నేను? అంటే మీరు బీసీ సంఘాలకు సంబంధించి ఏమి చేయలేదు, ఆయన అధికారం కోసం ఆయన మాట్లాడుతున్నారు తప్పితే బీసీలకి యాదవులకు ఆయన ఏం చేశారు, నేను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కూడా కనీసం నాకు వ్యతిరేకంగా చేశాడు, ఈరోజు ఆయన వెనక బీసీలు యాదవులు అందరూ నిలబడాలంటే ఎలాగుంటుంది అని ఆయన ప్రశ్నించారు. దీని మీద ఏమంటారు? ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనం చూశాను, నేను కూడా చూశాను, కానీ ఎందుకు దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఆయన మాట్లాడేటువంటిది కూడా ఆయన మాట్లాడే మాటలే కాదు, స్క్రిప్ట్ తయారు చేశారు, ఆయన చదివారు పాపం. ఆయనే తెలుసుకుంటాను దాని గురించి. నేనేం చేశానా ఏంటనేది నేను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, యాదవులకు చెప్పాల్సిన అవసరం లేదు. బీసీ సంఘాలకు కానీ యాదవులకు కానీ ఎవరేం చేశారో విషయం ఎవరి విషయం తెలుసు. కాబట్టి ఏదో ఆయన స్క్రిప్ట్ చదివినంత మాత్రాన నేనేం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంటే మీరు గురజాల సీట్ ఆశించారు, తర్వాత ఇదే విషయాన్ని అధిష్టానానికి చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆత్మీయ సమావేశం పేరుతో 3 జిల్లాలకు సంబంధించిన నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే మీరు సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? కారణం ఏంటి? ఇప్పుడు ఇట్లా ఈ విధంగా సీట్ అడగడం జరుగుతుంది. తదుపరి మన రాజకీయ భవిష్యత్తు ఏంటి? సీటుకు సంబంధించి కూడా ఇవ్వడం కోసం మీరు కూడా ప్రయత్నం చేయండి, మీరు కూడా ప్రజెంట్ చేయండి, నాకు సహకరించమని కూడా మాట్లాడటం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశానికి నేను కూడా వెళ్ళటం జరిగింది. అంటే ఇప్పుడు అంటే సమావేశం మీ సంఘానికి సంబంధించి బీసీ సంఘాలకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా పార్టీ పెద్దల మీద ఒత్తిడి తీసుకొని రావాలని మీరు అనుకుంటున్నారా? అది ఒత్తిడి తీసుకురావటం కాకుండా కూడా నా ప్రధాన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు నాకు దగ్గర ఉన్నట్టు వ్యక్తులు, నా ఆత్మీయులకు సంబంధించినటువంటి నా వ్యక్తిగత భావాలు కూడా పంచుకోవాలా. అది కాకుండా ఏంటంటే ఈ రాజకీయాలకు సంబంధించి నేను వ్యక్తిగతంగా నా కోసం ఏదో రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. నా జీవితం మొత్తం ప్రజలతో మమేకమైంది. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సంబంధాలు ఉన్నాయి. ఆ వర్గాల కోసం పనిచేస్తున్నాను. కాబట్టి నా అభిప్రాయాన్ని పంచుకోవడం కోసం మాత్రం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే మీరు ప్రతిసారి కూడా ఆత్మగౌరవం ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుందని చెప్పారు. మీరు పార్టీ కోసం పనిచేశారు, మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. ఇంతకంటే గౌరవం ఎవరిస్తారండి? ఈ గౌరవం వేరు, ఆత్మగౌరవం వేరు. గౌరవం అంటే చాలా పదవికి సంబంధించిన విషయం కాదు ఇక్కడ. ఇప్పుడు ఎవరికైనా పేద వర్గాలకైనా ధనికులకైనా లేకపోతే పదవి ఉన్నా పదవి లేకపోయినా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఎంత అధికారం ఉన్నప్పుడు కూడా సామాన్యుడు సైతం కూడా గౌరవం అనేది ఇవ్వాల్సిన బాధ్యత. ఆ గౌరవం కొరవడింది ఇక్కడ విషయం చెప్పడం జరుగుతుంది. అంటే వైసీపీలో మీకు కనీస గౌరవం లేదంటారా? ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, అంటే అక్కడ లోకల్గా గౌరవం లేదా, లేక పార్టీ పై స్థాయిలో గౌరవం లేదా? అర్థమై ఇచ్చినంత మాత్రం గౌరవం కాదు ఇది. ఆత్మగౌరవం అనేది, సామాజిక న్యాయం అనేది అన్ని విధాలుగా ఒక గౌరవం ఉండాల్సిన అవసరం, తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అన్ని విధాలుగా గౌరవం ఉన్నట్టు మాత్రమే కానీ పదవులు కుర్చీలో కూర్చోబెట్టినంత మాత్రం గౌరవం కాదు. వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలా. అధికారంలో కూడా అంతర్భాగం కావాలా. రాజ్యాధికారంలో అంతర్భాగం అయినప్పుడు మాత్రమే పదవికి యొక్క ప్రాధాన్యత ఉంటుంది, గౌరవం ఉంటుంది. కానివ్వండి, నామకావస్తి పదవులు ఇచ్చేసినంత మాత్రాన అది సంబంధించిన పదవిగా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. అంటే సీఎం జగనే చెప్తున్నాడు, మేము సామాజిక న్యాయం చేశాము, 68% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి మంత్రి పదవులు ఇచ్చామని చెప్తున్నారు. అలాగే మిగతా పదవులన్నింటిలో కూడా ఆయన సామాజిక న్యాయం చేశామని చెప్తున్నారు. మీరేమో పదవులు ఇవ్వటం వేరు,
ఆ అధికారంలో కూడా భాగస్వామ్యం ఇవ్వాలని చెప్తున్నారు. అంటే కేవలం పేరుకే పదవులు గాని ఇక్కడ నిజంగా వైసీపీలో వాళ్ళకి పెత్తనం లేదంటారా? ఆ అభిప్రాయం ఉన్నారు ఇక్కడ. మనం చూస్తున్నాం, పేపర్‌లో చూస్తున్నాము, తర్వాత టీవీలో చూస్తున్నాం. కొంతమంది ఆ అభిప్రాయాన్ని ఎలబుస్తున్నారు. నేను మాట్లాడటం కాదు గానీ, ఆ అభిప్రాయాన్ని ఎలబుచ్చే పరిస్థితి కనపడదు. పదవులైతే ఇచ్చారు గానీ, పదవుల దగ్గర ప్రాధాన్యత కానివ్వండి, లేనటువంటి పరిస్థితి అనే అభిప్రాయాన్ని కూడా అనేక మంది నాయకులకు సంబంధించి, అనేక మంది కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళు, బడుగు బలహీన వర్గాలకి, బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, మాట్లాడేటువంటి విషయం. సో ఫైనల్‌గా చెప్పండి. ఇప్పుడు మీకైతే సీట్ ఇవ్వమని అడిగారు, ఇవ్వట్లేదు. ఇప్పటివరకు ఇవ్వనని చెప్పలేదు. సో మెజారిటీ అయితే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డికే ఇస్తామని చెప్పారు. మీకు ఆయనతో ఏదైతే రాజకీయంగా విభేదాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీరు సీటు కేటాయించిన తర్వాత ఎవరికైతే ప్రకటిస్తారో ప్రకటించిన తర్వాత చెప్తామంటారా? ఒకవేళ మీకు సీటు ఇవ్వకపోతే ఏం చేయబోతున్నారు? నాకు సీట్ ఇవ్వనప్పుడు నేను ఇందాక కూడా చెప్పడం జరిగింది. నేను నియోజకవర్గంలో ఉన్న ఒక ప్రజల అభిప్రాయం, పార్టీ కార్యకర్తల అభిప్రాయం అది తీసుకొని వాళ్ళ నిర్ణయం ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది. అంటే పార్టీ మారతారా? లేకపోతే టీడీపీలో చేరటం గానీ, ఇండిపెండెంట్‌గా పోటీ చేయటం గానీ, ఇప్పుడున్న సిట్యుయేషన్ చూసుకున్నట్లయితే మీ పార్టీ నేతలే మీ మీద విమర్శలు చేసే స్థాయి వచ్చింది. అంటే ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి సో ఇక వైసీపీలో మీకు మనుగడ అనేది కష్టం కాబట్టి ఖచ్చితంగా మీరేం చేయబోతారు? నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. నలుగురు అభిప్రాయం తీసుకున్న తర్వాత నియోజకవర్గం ఈ సంఘాలకు సంబంధించి కానివ్వండి, నా దగ్గర ఉన్నటువంటి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులతోని కానివ్వండి, వాళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాత పార్టీలో కొనసాగటమా, పార్టీ మారటమా, అసలు రాజకీయాలు మానుకోవటం అనేది అప్పుడు జరిగే విషయం. వాళ్ళ అభిప్రాయం తీసుకున్నప్పుడు మాత్రమే నిర్ణయం చేయడం జరుగుతుంది. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే తన మీద విమర్శలు చేసేవాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. తాను ఏం చేశాను పార్టీకి కావచ్చు, అలాగనే కులానికి కావచ్చు, బీసీ సంఘాలకి, వెనకబడినటువంటి వర్గాలకి ఏం చేశాననేది తనకు మాత్రమే తెలుసు. కావాలని విమర్శలు చేయటమే తప్పితే మరొకటి కాదు. అలాగనే ఏదైతే బీసీలకి సామాజిక న్యాయం చేస్తున్నాము, పదవుల్లో వాటా ఇస్తున్నాం అని చెప్పటమే గానీ, అధికారంలో అయితే మాత్రం వాటా ఇవ్వట్లేదు. అధికారం అనేది కేవలం కొంతమంది దగ్గరే ఉంది. వాళ్ళు కేవలం పదవులకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్న ఫీలింగ్ అయితే ఉంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తన అనుచరులు, తన ఏదైతే తనకు సంబంధించిన వాళ్ళ నిర్ణయం ఏదైతే ఉందో, ఆ నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ, గుంటూరు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.